హలో అండి, అందరికీ నమస్కారం. మీనరాశి 2025 సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, వాళ్ళు పాటించవలసిన పరిహారాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీనరాశికి ఆదాయ వ్యయాలు, రాజపూజ, అవమానం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆదాయం 5, వ్యయం 3, రాజపూజ 3, అవమానం 1. మీనరాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో ప్రేమ సంబంధాలు, కుటుంబ జీవితం, ఆర్థికం, ఆరోగ్యం, కెరీర్ వంటి రంగాల్లో కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శని 2025 మార్చి 30వ తారీఖున శని మారుతున్నాడు. అది కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్తున్నాడు. అంటే జన్మరాశిలోకే శని వస్తున్నాడు. అప్పుడు ఆల్రెడీ వీళ్ళకి ఏళ్ళనాటి శని స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫేజ్ ముగిసింది. రెండో ఫేజ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు ఈ మీనరాశి వాళ్ళు. అలాగే బృహస్పతి మే 15వ తారీఖు నుండి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్తున్నాడు. అంటే బృహస్పతి అంటే గురువు మే నుండి 4వ స్థానంలోకి వస్తున్నాడు. అలాగే రాహువు మే నుండి 12వ స్థానంలో, కేతువు మే నుండి 6వ స్థానంలో సంచరిస్తున్నారు. అంటే ఓవరాల్గా మే 18 నుంచి శని, రాహువు, గురువు ఏది అనుకూలంగా లేడు. ఓన్లీ కేతువే అనుకూలంగా ఉన్నాడు. ఈ శని అనుకూలించాలంటే మీరు పాటించవలసిన పరిహారాలు ఏంటంటే, శనివారం పూట నువ్వులుండలు అనేవి పంచిపెట్టాలి. అలాగే బృహస్పతి గురువు అనుకూలించాలంటే మీరు గురువారం పూట శనగలని పంచిపెట్టాలి, లేదా దత్తాత్రేయ స్వామికి శనగల దండ సమర్పించుకోవాలి. రాహువు 12వ స్థానంలో ఉండటం వల్ల మీకు అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్ళాక ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెడతారు. దాని నుంచి మీరు తప్పించుకోవాలంటే ఆవుకి ముల్లంగి అనేది తినిపించాలి. కేతువు బాగా అనుకూలిస్తున్నాడు మే నుండి. అంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా తొలగిపోతాయి. ఈ గ్రహాల సమాచారం కారణంగా మీనరాశి వారు 2025 సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలను పొందుతున్నారు. మీనరాశి జాతకులకు జన్మ శని, ఏలినాటి శని ప్రభావం వలన పనుల యందు ఒత్తిళ్లు, చికాకులు అధికంగా ఉండును. ఆరోగ్య విషయాల యందు, కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలి. ప్రతి పని యందు సమస్యలు ఇబ్బంది పెట్టును. వ్యయస్థానం నందు రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు, ఆకస్మిక ధన వ్యయం జరుగును. 2025 మీనరాశి వాళ్ళకి ఎవరెవరికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. ఉద్యోగంలో సమస్యలు అధికమగును. మీనరాశి విద్యార్థులకి సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. జాగ్రత్త వహించడం మంచిది. మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధించును. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. రైతాంగం వంటి రంగాలలో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు అప్పులు, సమస్యలు కొంత వేధించను. మీనరాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాల్సిన సూచన. మీనరాశి వారికి కోర్టు వ్యవహారములు వంటివన్నీ కొంత ప్రతికూల ఫలితాలు ఇచ్చును. గొడవలకు దూరంగా ఉండండి. మీనరాశి సినీ రంగం, మీడియా రంగాల వారికి అంత అనుకూల సమయం కాదు. 6వ స్థానం నందు కేతు ప్రభావం వలన, 4వ స్థానం నందు బృహస్పతి ప్రభావం వలన అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ మీ యొక్క తెలివితేటలతో పూర్తి చేయుట వంటి ప్రయత్నం చేసెదరు. మీ శత్రువులతో జాగ్రత్తలు వహించాల్సిన సూచన. ఇక 2025 సంవత్సరం మీనరాశి వారికి సంవత్సరం అంతా బాగుండాలి అంటే ఇంకా ఇంకొన్ని పరిహారాలనేవి మీరు పాటించాలి. ఆ పరిహారాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గురు దక్షిణామూర్తిని పూజించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయించుకోండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. ఇక మీనరాశి వాళ్ళకి 2025 సంవత్సరం మాస ఫలితాలు ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి 2025 ఈ మాసం అనుకూలంగా ఉన్నది. నూతన పనులు ప్రారంభించుట, వాహన సౌఖ్యము, మానసిక ఆనందము, సోదరులతో విరోధములు ఉంటాయి. గృహోపకరణముల మీద ఆసక్తి చూపుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు వచ్చును. ధనపరంగా ఇబ్బందులు పడతారు. శారీరక అలసట.
ఫిబ్రవరి 2025 ఈ మాసం మీనరాశి జాతకులకు మధ్యస్థంగా ఉన్నది. ప్రయాణములు చేయుదురు. పట్టుదల ప్రతి విషయంలోనూ ఉండును. అదనపు రాబడి వృత్తి వ్యాపార పరంగా లాభదాయకం. బంధుమిత్రులను కలుసుకుంటారు. వాహన సౌఖ్యం లేకపోవుట, ఆర్థిక ఇబ్బందులు వచ్చును. భూ సంబంధిత మార్పులు కలిసి వచ్చును. కొంతమంది మిమ్మల్ని దూషించెదరు. మార్చి 2025 ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడు సూచనలున్నాయి. మీ వ్యాపారంలో కొంత జాగ్రత్త అవసరం. ఆలయ దర్శనం మీరు సహాయం చేసిన వారు వెనుతిరుగుతారు. ఆడంబరాలకు ధన వ్యయం చేస్తారు. మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఏప్రిల్ 2025 ఈ మాసం మీనరాశి జాతకులకు మధ్యస్థంగా ఉన్నది. ధన నష్టములు, శారీరక అనారోగ్యములు, ప్రతి విషయంలో బద్ధకము, వ్యవసాయ చేతి వృత్తుల వారికి అనుకూలం. ఆస్తి గొడవలుంటాయి. ఊహించని వారితో పరిచయాలుంటాయి. గృహ కలములు, ప్రయాణ సమయంలో ఆటంకాలు. మే 2025 ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. మానసిక ఆనందం, బంధువుల రాక, ఇతరులతో అభిప్రాయ భేదాలు ఏర్పడును. ఆరోగ్యంలో ఔషధ సేవలు. మీరు ఇతరులను దూషిస్తారు. సంతానపరంగా ఆలోచన చేస్తారు. యంత్ర పరిశ్రమలు అభివృద్ధి. మీ అభివృద్ధికి నరఘోష. స్నేహ సంబంధ వ్యయములు పెరుగును. గట్టిగా మాట్లాడుతారు. జూన్ 2025 ఈ మాసం అనుకూలంగా ఉన్నది. బంధుమిత్రులతో ఆనందముగా గడిపెదరు. ధనము లభించును. శుభకార్యములో పాల్గొంటారు. అనుకున్న పనులు వాయిదా పడతాయి. మానసిక ఆనందం. ఆరోగ్యం అనుకూలించును. పరిచయస్తులకు సాయం చేస్తారు. జూలై 2025 ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారం వ్యవహారముల కొద్దిపాటి ఇబ్బందులు. అప్పులు చేసిన ఇబ్బందులు లేకపోవడం. ప్రతి విషయంలో మొండిగా వ్యవహరిస్తారు. అనారోగ్యం. దేవాలయ దర్శనం, నూతన గృహ ఆలోచన చేస్తారు. ఆగస్టు 2025 ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కుటుంబంలో విందు వినోదాల కొరకు ధనమును అధికంగా ఖర్చు చేసెదరు. అనుకున్న పనులు పూర్తి కావు. ఆగిన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణముల ప్రమాద సూచనలున్నాయి. జాగ్రత్త అవసరం. సెప్టెంబర్ 2025 ఈ మాసం మీనరాశి జాతకులకు అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకు అనుకూల సమయం. నూతన శుభకార్యములకు శ్రీకారం చుడతారు. ఆస్తుల సక్రమణం. పెద్ద సమస్యలో వైఫల్యం. ప్రారంభంలో మంచి లాభములు కలుగును. ఆరోగ్యం అనుకూలించును. మానసిక ఆనందం. అక్టోబర్ 2025 ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. అనుకున్న పనులు పూర్తి కావు. ధనమును అధికంగా ఖర్చు చేసెదరు. ప్రయాణములు చేయుట. బంధుమిత్రులను కలుసుకుంటారు. భూమి తగవులు ఉంటాయి. సేవా కార్యాలకు విరాళాలు ఇస్తారు. ప్రేమపరంగా అనుకూల సమయం. సెప్టెంబర్ 2025 ఈ మాసం మీకు మధ్యస్థముగా ఉన్నది. ధనం వృధాగా ఖర్చు చేసెదరు. స్వల్ప ధనలాభం ఉంటుంది. ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు ఉంటాయి. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఇరుగు పొరుగు వారితో గొడవలు, అధికార భయములు, కోర్టు వ్యవహారములు అనుకూలం. ఇక ఆఖరి మాసం డిసెంబర్ 2025 ఈ మాసం మీనరాశి జాతకులకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారపరంగా లాభదాయకం. వ్యవసాయదారులకు అనుకూలం. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. మీరు తలచిన పనులు పూర్తి చేస్తారు. వేడుకలు చేస్తారు. ఇలా 2025 సంవత్సరం మీనరాశి వాళ్ళకి ఉండబోతుంది. ఇలానే ఉంటుందని ఏమీ చెప్పలేము. మీరు దైవబలం పెంచుకొని పరిహారాలు చేసుకుంటే ఇంకా అనుకూలంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.